మనలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఒకసారి వినండి, మనము గనక చనిపోతే శరీరం మట్టిలో కలిసిపోద్ది, ప్రాణం గాల్లో కలిసిపోద్ది. కానీ ఆత్మ ఉంది, అది దాన్ని దయచేసిన దేవుని యొద్దకు ఆ ఆత్మ వెళ్ళద్ది. దాన్ని మనం ఏమంటామంటే చచ్చిపోయాడు, చనిపోయింది అని అంటాం మనం. అయితే ఈ శరీరం చేసే ప్రతి పాపము ఆత్మకు అంటుతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళుతూ ఉంది. మనిషి చనిపోయేలోపు తన పాపాన్ని విడిచిపెట్టి తన పాపాన్ని ఒప్పుకొని దేవుని చేత క్షమించబడి దేవుని చేత రక్షించబడి ఉంటే ఆ వ్యక్తి చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తీర్పు లేకుండా, దేవుని యొక్క ఉగ్రత లేకుండా, దేవుని యొక్క కోపం లేకుండా, దేవుని తీర్పుకి మనం లోనవ్వకుండా ఉంటామని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అందుకోసం మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనలో ఉన్న ప్రాణము గాల్లో కలిసిపోద్ది, మన శరీరము మట్టిలో కలిసిపోద్ది. ఇప్పుడు రక్షణ ఎవరికి? బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అంటే రక్షణ ఎవరికంటే మనలో ఉన్న ఆత్మకి రక్షణ. ఇప్పటి వరకు శరీరానికి, ఇంటికి, కుటుంబానికి, వీళ్ళందరికీ మనం రక్షణ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడు అంటున్నాడు నా వైపు చూసి రక్షణ పొందండి అంటే మనలో ఉన్న ఆత్మకి రక్షణ. ఈ ఆత్మను దేవునికి ఇస్తే, ఈ ఆత్మలో దేవుని చేర్చుకుంటే అదే రక్షణ అండి. ఇప్పుడు అగ్నిలో నుండి శరీరాన్ని ఎలాగ కాపాడుకుంటామో, అగ్నిలో నుండి శరీరాన్ని ఏ విధంగా అయితే కాపాడుకుంటామో, చలి తగలకుండా ఈ శరీరాన్ని ఎలాగైతే కాపాడుకుంటామో, ప్రియమైన వాళ్ళరా అనారోగ్యం రాకుండా ఈ శరీరాన్ని ఎలాగైతే కాపాడుకుంటామో, మనము మనలో ఉన్న ఆత్మను రక్షించుకోవాలి. అదే దేవుని వైపు చూసి రక్షణ పొందటం. అదే దేవుని వైపు చూసి రక్షణ పొందటం. చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు చదివి వినిపిస్తా. ఎందుకు ఈ రక్షణ పొందాలి? ఎందుకు ఈ రక్షణ పొందాలి? చదవండి బైబిల్ గ్రంథంలోంచి. రోమియోలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు రోమియోలకు ఓ పత్రిక రాశారు. ఆ పత్రికలో 3వ అధ్యాయము 23వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళరా. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడిచ్చే పరలోకానికి చేరలేకపోతున్నారు. భేదం లేదు, అందరూ కూడా పాపము చేసి పాపము వలన నశించి నరకానికి సిద్ధపడతా ఉన్నారు. నరకానికి సిద్ధపడతా ఉన్నారు. అందుకోసం ప్రియమైన వాళ్ళరా చూడండి, దేవుడు అంటున్నాడు ఈ పాపములోనే చనిపోకుండా, ఈ పాపములోనే మీరు చనిపోవద్దు. ఈ పాపములోనే చనిపోయి అగ్నిగుండానికి మీరు ఆహుతి అవ్వద్దు. మరి విరుగుడు ఎలాగా? మరి కాపుదల ఎలాగా? మరి దేవుడు దానికోసం ఏం చేశాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేవుడు ప్రేమించాను ప్రేమించాను ప్రేమించాను, ఐ లవ్ యూ వరల్డ్ అని ఆయన అంట మాత్రమే కాదు, క్రియారూపంలో చూపించాడు. ఆయన ఈ లోకాన్ని ప్రేమించి, ఈ వరల్డ్ను ప్రేమించి, ఈ ప్రపంచాన్ని ప్రేమించి ఈ బూదిగంత నివాసులందరూ కూడా నరకానికి వెళ్ళకూడదని దేవుడు తన కుమారుణ్ణి పంపాడు.